స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై అనేక ప్రాంతాలు తిరిగామన్నారు బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు. రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే 5 జిల్లాల్లో పర్యటించామని చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికను ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు చెప్పారు. నెల రోజుల్లో బీసీ గణనపై రిపోర్టు సమర్పిస్తామన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో డెడికేటెడ్ బీసీ కమిషన్ను కలిశారు బీసీ సంఘాల నేతలు. బీసీలో ఏబీసీడీ వర్గీకరణ ప్రకారం న్యాయబద్ధంగా రిపోర్టు ఇవ్వాలని వినతి పత్రం అందించారు. డెడికేట్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైకోర్టు ఆదేశాల దాని ప్రకారంగా ఈ పొలిటికల్ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో ఈ స్థానికత ఎలక్షన్స్, ఈ గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, తర్వాత ఈ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ దాని గురించి ఏ విధంగా ఉండాలనో అనేది క్రైటీరియా ఫిక్స్ చేయడము, ఆ బీసీ రిజర్వేషన్స్ కూడా డిసైడ్ చేయడానికి గురించి ఈ డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయబడ్డది. అయితే ఈ 1 month టైమ్స్ తక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది. ఇప్పటి వరకు కూడా మనకు 5 జిల్లాలు టూర్ చేసినాను. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం డిస్ట్రిక్ట్స్ టూర్ చేసినాము. మిగతాది రేపు వరంగల్ జిల్లా పోతున్నాను. ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పొలిటికల్ పార్టీసు, తర్వాత ఈ బీసీ అసోసియేషన్స్ వాళ్ళకు కూడా టైం ఇచ్చేసి వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా తీసుకుంటున్నాము. దీంతోపాటు ఈ వేరే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ తోటి, తర్వాత ఇతర అడ్వకేట్స్ తోటి ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి కూడా వాళ్ళతో కూడా సంప్రదిస్తున్నాం. ముఖ్యంగా ఇది రిప్రజెంటేషన్స్ అన్నీ ఎక్కువ మటుకు వచ్చింది ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీ పాపులేషన్ దాని ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు. దాని తర్వాత దీంట్లో కూడా వర్గీకరణ ఏబిసిడిఈ గ్రూపులు ఉంటే బాగుంటుందని చెప్పి రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ 50% అయితే హైకోర్టు సుప్రీంకోర్టు సీలింగ్ వచ్చినా దానికంటే ఎక్కువ ఉంటే బాగుంటుంది.